అందరికి వందనాలు, అందరికి వందనాలు. పరలోక రాజ్యం అనేది ఎవరికంటే మారు మనసు కలిగిన వారికే పరలోక రాజ్యం. మారు మనసు లేనిదే పరలోక రాజ్యంలో చేరలేము. ఒక ఉన్నతమైన స్థానానికి, దేవదూతలు, మన దేవుడు ఉండే స్థలానికి మనం వెళ్ళాలంటే మనిషికి ఏం కావాలి? మారు మనసు కావాలి. ఇప్పుడు ఒక మంచి ఫంక్షన్కి వెళ్ళాలంటే నీకు ఇన్విటేషన్ ఇస్తారు, నేను పిలుస్తారు, హ్యాపీగా వెళ్ళిపోతుంటావు. దానికి ఏమీ మారు మనసు పడలేదు, దానికి ఒక ఆధిక్యత కూడా పడలేదు, వెళ్ళిపోతుంటావు. కానీ ఈ లోకం తర్వాత ఒక లోకం మనకుంది. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆ పరలోకానికి మనం వెళ్ళాలంటే మనకేం కావాలి? మారు మనసు అనేది కావాలి. మారు మనసు లేనిదే పరలోక రాజ్యంలో చేరలేము. రెండవది, మారు మనసు కలిగితేనే నీ మాటలు పక్కన వాళ్ళు వింటారు, వాళ్ళు మార్చగలవు. అర్థమవుతుందా? నువ్వు ఒకరికి క్రీస్తులో నడిపించాలంటే, క్రీస్తుకు నువ్వు పరిచయం చేయాలంటే, వాళ్ళు క్రీస్తులోకి నువ్వు నడిపించాలన్నా నువ్వు మారు మనసు పొంది ఉండాలి. నువ్వు మారు మనసు పొంది నువ్వు ఒక పత్రికగా ఉండాలి. నీ పత్రికను అందరూ చదువుతుంటారు కదా. నువ్వు ఒక పత్రికగా ఉంటే, నువ్వు మారు మనసు పొంది ఉంటే నీ మాటలు ప్రతి ఒక్కరు వింటారు. చాలామంది ఏం చేస్తారంటే ఈ రోజుల్లో మారు మనసు పొంది అనేక మందిని మార్చినటువంటి ప్రజలు కూడా మరలా యథాస్థితికి వచ్చేస్తున్నారు. కొంతమంది మరలా యథాస్థితికి వచ్చేసారు. యథాస్థితికి వచ్చిన తర్వాత ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ ఎట్టుందంటే, యథాస్థితికి వచ్చిన తర్వాత ఈయన ద్వారా కొంతమంది మారున్నారనుకో, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అరే అసలు ఆయనే పడిపోయినాడే, మన దేవుందని చెప్పి వీళ్ళు కూడా పడిపోతున్నారు. రేపు లెక్క ఎవరు చెప్పాలి? అతనే చెప్పాలి. ఎవరైతే మార్చాడో, ఏ వ్యక్తి అయితే మనుషుల్ని మార్చాడో, క్రీస్తులకు నడిపించాడో, ఆ వ్యక్తి మరలా లోకంలో పడిపోతే, ఆ వ్యక్తి ద్వారా మరలా ప్రజల లోకంలో పడిపోతే ఈ లెక్కంతా ఎవరు చెప్పాలి? ఈ వ్యక్తే దేవునికి చెప్పాలి. ఈరోజు మీరు ఆలోచన చేయండి. మారు మనసు అనేది నువ్వేమి డబ్బులు పెట్టి కొనబడలేదు. అపోస్తలుడైన పేతురు ఒక మాట అన్నాడు, పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన ఏమన్నాడంటే, వాళ్ళందరిని చూసి దేవుని మాటలు చెప్పినప్పుడు, అయ్యా మేము ఏం చెయ్యాలయ్యా అని హృదయంలో వాక్యం నొచ్చుకొని ఏం చేయాలని అడిగితే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు బాప్తిసం, యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి అని అన్నాడు. యేసుక్రీస్తు నామం అంటే అర్థం ఏంటంటే, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామంలో బాప్తిసం అని అర్థం. మీరు మారు మనసు పొందాలి, ప్రతివాడు బాప్తిసం పొందాలి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అని అన్నాడు. దేవుడే ఒక గిఫ్ట్ నీకు ఇస్తున్నాడు. ఆ గిఫ్ట్ నువ్వు అంటే ఏదో నువ్వు డిగ్రీలు చదివేదానికి ఆ గిఫ్ట్ కాదు. నువ్వు డిగ్రీలు చదవాలా, తర్వాత ఎంఏ పిహెచ్డీ చేయాలనేది కాదు. నువ్వు డిగ్రీలు లేకపోయినా, ఎంఏ పిహెచ్డీ చదవకపోయినా నీకు ఆ వరం, ఒక గిఫ్ట్ నీకు రావాలంటే మారు మనసు, బాప్తిసం. బాప్తిసం అనేది యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరి చూపించిపోయినాడు. అందుకని మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. అప్పుడు పొందితే నువ్వు పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుడు ఒక వరంగి లోకానికి ఇచ్చాడు, లేదా నీ తల్లిదండ్రులకు ఒక వరం ఇచ్చాడు దేవుడు నిన్ను. నువ్వు ఎలా జీవించాలంటే, తండ్రిని సంతోషపెట్టే వ్యక్తిగా నువ్వు మారాలి. నువ్వే ఒక గిఫ్ట్, నువ్వు ఒక బహుమతి. నువ్వు దేవుడే ఒక గిఫ్ట్ మనకు. ఆ దేవుని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము, దేవునితో మనం ఎలా జీవిస్తున్నాము, ఎలా బ్రతుకుతున్నాము మన జీవితంలో అని ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. పరిశుద్ధాత్మ వరాన్ని నువ్వు పొందుకోవాలి అని అంటే
నువ్వు పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తరువాత నువ్వు బాప్తిసం పొందిన తరువాత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకోగలవు. మరొక చోట ఏముందంటే, కొర్నేలు ఇంట్లో పేతురు ప్రసంగిస్తున్నప్పుడు ఆయన బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాడంట. అప్పుడు వాళ్ళు మారు మనసు లేదు, బాప్తిసం కూడా లేదు. మారు మనసు పొందలేదు, బాప్తిసం పొందలేదు. పేతురు బోధ విన్న వారందరి మీదకి ఏమి దిగిందంట? పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు. అప్పుడు వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అది ఉచితమైనటువంటి గిఫ్ట్ నీకు ఇచ్చేది. పరిశుద్ధాత్మ ఉచితమైన గిఫ్ట్, ఒక వరం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆ వరం నువ్వు ఉంచుకొని అనేక మందిని క్రీస్తులకు నువ్వు నడిపించాలి. ఇప్పుడు ఎవరైతే నువ్వు బాప్తిసం, నూతనంగా మీరు బాప్తిసం తీసుకున్నారు, లక్ష్మయ్య, మాధవి బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్నటువంటి మీరు అనేక మందిని క్రీస్తు వైపుకి మీరు నడిపించాలి. ఇప్పుడు మీరు అనేక మందికి తెలుసు, మీకు చాలా మందికి తెలియదు. మీకు తెలియదు చాలామంది, మీరు మాత్రం అనేక మందికి తెలుసు. ఎందుకు? ఫలాని వ్యక్తులు ఫలాని 1వ తేదీన ఆదివారం రోజున మరి మోపూర్ చర్చిలో వాళ్ళు బాప్తిసం తీసుకున్నారంట. చూద్దాము ఎలా ఉండారు. నేను ప్రతి ఒక్కరు కనిపెడుతుంటారు, నిన్ను ప్రతి ఒక్కరు కనిపెడతా ఉంటారు, ప్రతి ఒక్కరు కనిపెడుతుంటారు. సాతానికి మనం చోటు ఇవ్వకూడదు, సాతానికి మనం చోటు ఇవ్వకూడదు. కనుక ఈ రాత్రి మీరు ఆలోచించే విషయం ఏంటంటే, మీరు మారు మనసు పొందినటువంటి మీరు, మీ గోల్, మన గోల్ అంతా ఏంటంటే మన పరలోక రాజ్యంలో చేరాలి, పరలోక రాజ్యంలో చేరాలి. అంత మాత్రమే కాదు కానీ, నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు, పరిశుద్ధాత్మ వరాన్ని నువ్వు పొందుకున్నావు, నీ ద్వారా అనేక మంది వరాలు పొందుకోవాలి. నీ ద్వారా అనేక మంది వరాలు పొందాలి, నీ ద్వారా అనేక మంది మారాలి కదా, నువ్వు మారాలి. అందుకని అనేక మంది మారాలి అని అంటే నువ్వు ఎట్టుండాలి? క్రీస్తులో స్థిరంగా ఉండాలి, క్రీస్తులో స్థిరంగా ఉండాలి. అందుకని మరి యాకోబు జీవితంలో కూడా యబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవునితో పెనుగులాడినట్టుగా మనం చూస్తాం. ఏ విధంగా పెనుగులాడాడు? ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనీను అన్నాడు. అంటే నాన్న దగ్గర తీసుకున్న ఆశీర్వాదాలు కాదనుకున్నాడు. అంటే అబద్ధాలు చెప్పి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. రెండోది, వాళ్ళ అన్న చంపేదానికి వస్తున్నాడు, భయపడ్డాడు. నిస్సహాయ స్థితిలో భార్య బిడ్డలు ఏరు దాటించేసి ఒక్కడే మిగిలిపోయి రాత్రంతా ప్రార్థన చేశాడు. దేనికోసం ప్రార్థన చేశాడు? ఆశీర్వాదం, ఆత్మ కోసం, పరిశుద్ధాత్మ కోసం, అభిషేకం కోసం ప్రార్థన చేశాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే యాకోబు రాత్రంతా ప్రార్థన చేసి తెల వారుతుండగా దేవుడు ఆయన్ని దర్శించి ఏం చేశాడు? ఆయన్ని ఇజ్రాయేలుగా మార్చాడు. ఆయన పేరు, అంతకుముందు ఆయన పేరు ఏం పేరు? యాకోబు అంటే మోసగాడు. యాకోబు అంటే మోసగాడు. దేవుడు ఏం చేశాడు? ఇక నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేల్ అన్నాడు. ఇజ్రాయేల్ అంటే దేవునితో పోరాడువాడు. అంటే దేవునితోనే పోరాడాడు ఆయన. ఏ విధంగా పోరాడాడు? నాకు అది కావాలా, నాకు ఫ్రిడ్జ్ కావాలా, నాకు ఇల్లు కావాలా, నాకు ప్లాట్ కావాలని కాదు, నాకు నీ ఆత్మ కావాలని పోరాడాడు. నాకు పరిశుద్ధాత్మ కావాలని పోరాడాడు. ఎప్పుడైతే యాకోబు ఇజ్రాయెల్గా మార్చబడ్డాడో అప్పుడే యాకోబు మనసు మారింది, యాకోబు చూపు మారింది, యాకోబు నడక మారింది. అందాలి, నడక మారాలి, చూపు మారాలి, మాటలు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన జీవిత విధానం మారాలి. దేవుని బిడ్డలారా, అందుకనే యాకోబు ఇజ్రాయెల్గా మార్చాడు. అదే ఇజ్రాయెల్ దేశం. ఈ రోజున ఇజ్రాయెల్ దేశం అంటే యాకోబు పేరును బట్టి ఇజ్రాయెల్గా మార్చినటువంటి యాకోబు, ఆ పేరే ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ వాళ్ళకున్నటువంటి ధైర్యం ఎవరికి లేదు.
వాళ్ళకున్నటువంటి భక్తి, వాళ్ళకున్నటువంటి త్యాగం, వాళ్ళకున్నటువంటి నిరీక్షణ, దేవుని యందు భక్తి వాళ్ళకి ఎవరికీ లేదు. ఎన్నో దేశాలు ఉన్నాయి, 256 దేశాలు ఉన్నాయి. 256 దేశాలకి అతి చిన్న దేశమైన ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే భయమే. ఈరోజు గుర్తుపెట్టుకో, నిన్ను చూస్తే సైతాన్ గడగడలాడాలి. ఈ రోజున మిమ్మల్ని చూస్తే వీళ్ళు బాప్తిసం తీసుకున్నారు, పక్కన వాళ్ళు కూడా చూసి భయపడాలి. ఎందుకు తెలుసా? ఎందుకు భయపడతారు? మనం ఉండే భక్తిని బట్టి, మనం ఉండే విధానాన్ని బట్టి, మనం ఉండే పరిశుద్ధతను బట్టి పక్కన వాళ్ళు కూడా భయపడతారు. బాప్తిసం తీసుకోక ముందు నువ్వు కలిసిపోయి ఉంటావేమో. బాప్తిసం తీసుకోక ముందు అంటే ఆ మాటలకి, ఈ మాటలకి, లోకపు మాటలకి, లోకపు వార్తలకి కలిసిపోయి ఉండొచ్చు. బాప్తిసం తీసుకున్న తరువాత నీ జీవితం సపరేట్గా ఉండింది అనుకో, ప్రజల్ని చూసి ఆలోచించి భయపడతారు, అయ్యో వాళ్ళతో పని కాదనని. అందుకని ఈరోజు నువ్వు ఆలోచించే విషయం ఏంటంటే, దేవుడు నీకు పరిశుద్ధాత్మకు వరం ఇచ్చాడు. దేవుడు పరిశుద్ధాత్మకు అర్థమే తెలుసా? దేవుడు నీలో ఉండటమే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీతో ఉండను, నీలో ఉండను, నీ పైన ఉండను. పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి నీవు, ఆ వరాన్ని పొందుకున్నటువంటి నీవు, నీకున్నటువంటి వరం అనేక మంది తీసుకోవాలి, ఇప్పుడు పొందుకోవాలి. దేవుడికి ఒక వరం ఇచ్చాడు, ఆ వరం ఇచ్చాడు. ఆ వరం ఉపయోగించాలి కదా. నువ్వు ఇప్పుడు ఆ గిఫ్ట్ ఉపయోగించాలి లేదా? అది ఉచితమైనటువంటి గిఫ్ట్. కనుక ఈ రోజున ఒక ప్రశ్న మనం వేసుకుందాం. నేను బాప్తిసం పొందాను, మీరు కొంతమంది బాప్తిసం కూడా తీసుకున్నారు కదా. బాప్తిసం పొందాను, నేను యేసయ్య చేత మంచి పేరు సంపాదించుకున్నాను, బాప్తిసం అనుభవం నాకు ఉంది. కానీ నేను ఎంతమందిని మార్చగలిగినాను? నేను ఎంతమందిని మార్చగలిగినాను? ఎంతమంది మారేరు? ఎంతమంది మార్పు చెందేరు? ఒక దగ్గర మీటింగ్, ఆదరణ కూటం జరుగుతుంది. ఆదరణ కూటం జరుగుతుంటే నేను అనుకున్నాను, కొంతమంది మార్పు చెందాలి ప్రభు అని అనుకున్నా. ఆ ఆదరణ కూటంలో వాక్యం చెప్పేసి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకరు వచ్చాడు నా కాడికి. ఒకరు వచ్చి మాట్లాడుతుంటే ఆ వ్యక్తికి 2 మాటలు చెప్పా అంతే, యేసయ్య గురించి 2 మాటలు చెప్పా. ఆ వ్యక్తి అన్నాడు, నాకు మారాలని ఆశ ఉంది సార్ అన్నాడు. నేను దేవుడికి స్తుతులు చెల్లించా, ప్రభువా ఈ వ్యక్తికి నీ మాటలు చెప్పానని. ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి కూడా దేవుని మాటలు చెప్తా. ఆ వ్యక్తి అన్నాడు, అసలు నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నా సార్ అన్నాడు. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు మారుతారంటే ఒక వ్యక్తి మారాలి అంటే మనం మారి ఉండాలి. ఒక వ్యక్తి నిన్ను చూసేటప్పుడు నీలో ఆ వ్యక్తికి యేసు కనపడాలి, నీలో సుగుణాలు కనపడాలి, నీలో యేసయ్య యొక్క మంచితనము, ప్రేమ, ఆప్యాయత కనపడాలి. నీ ముఖం చూడంగానే ప్రజలకి దేవుడు కనిపించాలి. నిజంగా వాళ్ళు దేవుడు ఉన్నాడు, నిజంగా వాళ్ళు దేవుడు ఉన్నాడు. షూనేం పట్టణానికి పోయారు. ఎవరు పోయాడు? ఎలీషా ప్రవక్త. పోతే ఆ శూన్యవరాలు ఏమన్నది ఎలీషాను చూసి, ఈయన భక్తి గల దైవజనుడయ్యా, వస్తా పోతా ఉన్నాడు. ఆ ప్రాంతానికి వస్తా ఉండేది, పోతా ఉండేది, వస్తా పోతా ఉంటే ఆ శూన్యవరాలు బాగా చూసింది ఆయన్ని. భర్తతో చెప్పింది, ఏమయ్యా మన దగ్గరికి వస్తా పోతా ఉన్నాడే, ఆయన సామాన్యమైన వ్యక్తి కాదయ్యా, ఆయన భక్తి గల దైవజనుడు, దేవుని మనిషి ఆయన. అందుకని ఆయన మన ఇంటి మీద ఆయనకి ఏం చేద్దాం, ఒక మంచి ఇల్లు కట్టిద్దామయ్యా. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదయ్యా. గుర్తుపెట్టుకో, నీలో ఉన్నవాడు సామాన్యమైన వ్యక్తి కాదు. నీలో ఉన్నవాడు లోకము కంటే బలవంతుడు. అర్థమవుతుందా? నీలో ఎవరున్నారు తెలుసా? దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, సజీవు దేవుడు నీలో ఉన్నాడు. ఆయన సజీవుడైన క్రీస్తు. ఆయన నీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాటి కంటే గొప్పవాడు. ఆయన
అటువంటి దేవుడు నీలో ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడిని నువ్వు పెట్టుకొని ఆయన వలె నువ్వు ప్రవర్తించాలి కదా. క్రీస్తు యేసు కలిగిన మనసు నువ్వు కలిగి జీవించాలి. క్రీస్తు యేసు కలిగిన మనసు నీకు రావాలి. ఏ మనసు అది? ప్రేమించే మనసు, క్షమించే మనసు, తగ్గించుకునే మనసు, ఓర్చుకునే మనసు, చేరదీసే మనసు, ప్రార్థించే మనసు. ఆత్మ ఫలాలు నీలో సమృద్ధిగా ఉండాలి. అటువంటి మనసు నీలోకి రావాలి. బాప్తిస్వం పొందుకున్నట్టు నీవు ప్రార్థనలు బాగా గడపాలి. నువ్వు వాక్యం చదవాలి. వాక్యం రాకపోతే నువ్వు ప్రార్థన బాగా చేయి. వాక్యం వస్తే గుణించుకో, చదువు. నువ్వు బాప్తిస్వం పొందిన యేసయ్య ఏం చేశాడు? కొండ మీదకి వెళ్ళి ఏం చేసి కొండ మీదకి వెళ్ళి ఆయన ఎన్ని రోజులు? 40 రోజులు ప్రార్థన చేశాడు ఆయన. 40 రోజులు వాస్తవంగా చేయబడలే. ఆయన దేవుడు కదా, ఆయన దేవుడు కదా. ఆయన కారణం తెలుసా? మనకు మాదిరి చూపించిపోయాడు. ఆయన మనకు మాదిరి చూపించిపోయాడు. మోషే 40 రోజులు 40 దివారాత్రులు కొండ మీద ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. 40 దివారాత్రులు. ఆ దినములు ఏమి తినలేదు, ఏమి తాగలేదంట. ఆయన 40 దివారాత్రులు ప్రార్థన చేశాడు. ఏలియా 40 రోజులు ఏలియా ఏం చేశాడు? భోజనపు బలము చేత 40 రాత్రులు నడిచాడు ఆయన. 40 బాగా గుర్తుపెట్టుకోండి. అన్ని రోజులు ఉండబాలేదు నువ్వు. కానీ నువ్వు ఉపవాసం ఉండాలనుకుంటే దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. ఉపవాసం ఉండాలి ప్రభా నువ్వు అనుకున్నావు అనుకో, దేవుడే నీకు ఆ మనసు ఇస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుని శక్తిని పొందుకో. చేయాలనిపిస్తుంటుంది, ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంది. ఆ శక్తి నీలో ఉంటే ఎవరికైనా మాటలు చెప్పు, వాళ్ళకి దేవుని మాటలు చెప్పు, వాళ్ళు మార్చు. వాళ్ళు క్రీస్తులోకి రావాలి, యేసే నమ్ముకోవాలి. అప్పుడు అనుకుంటాడు దేవుడు, అబ్బా నా బిడ్డ మారి బాప్తిసం తీసుకుంది, నా బిడ్డ పక్కన వాళ్ళు కూడా మార్చిందని అనుకుంటాడు. కనుక బాప్తిసానికి మనం విలువ తీసుకురావాలి. మారు మనసు లేనిదే పరలోక రాజ్యంలో చారలేరు. మారు మనసు లేనిదే పక్కన వాళ్ళని మార్చలేము. కనుక మనం మారు మనసు పొందినటువంటి మనము బాప్తిసం తీసుకున్నాం. మన కారణం ఏంటంటే మన పరలోక రాజ్యానికి వెళ్ళాలని. మనతో కొంతమంది తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్ళాలా లేదా? ఏదైనా ఫంక్షన్కి అడిగిన పోతే నీతో అందరం తీసుకోపోతుంటావు కదా, పాదవరా డిన్నర్ అంటే పాదం తీసుకోపోతుంటావు కదా. అందుకని నువ్వు మారు మనసు పొందిన మీరు మీ ఇద్దరితోటి రేపు మనకు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మీ బంధువులు కూడా రావాలి, మీ తల్లిదండ్రులు కూడా రావాలి, మీ తమ్ముడు వాళ్ళు రావాలి, మీ బంధువులు రావాలి, వాళ్ళందరూ రావాలి. వాళ్ళందరిని మార్చాలంటే నువ్వు మారు మనసు పొందినటువంటి నీలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి నీలో ఉన్న క్రీస్తు వాళ్ళకి కనపడాలి. అప్పుడే అరే మా అన్న మా వదిన బాప్తిసం తీసుకున్నారు, మా కొడుకు కోడలు బాప్తిసం తీసుకున్నారు, మేము కూడా యేసుని నమ్ముకోలేమని ఒక తీర్మానం వాళ్ళు చేసుకోవాలి. మీ ఇద్దరు దేవుని దగ్గరికి వెళ్తే కాదు, మీ వెనక ఎవరు రావాలి? మీ ఫ్యామిలీ అంతా రావాలి. రాహాబు అని వేసి ఇంటి మీద ఏముందంట? ఎర్రని తొగరి దారం పెట్టుకుందా, రక్తంతో ఉందా ఇల్లు. ఆ ఇంట్లో ఎవరిని చేర్చుకుందామి? తన కుటుంబీకులందరినీ చేర్చుకుందంట. తల్లి తండ్రిని, వాళ్ళ బంధువుల్ని, చాలా కావాల్సిన అందరినీ ఇంట్లో చేర్చి పెట్టుకుంది. చూసావా? ఒక్క ఆమె రక్షించబడలా, అందరు రక్షించబడ్డారు ఆమె ద్వారా. ఈరోజున నీ ద్వారా అందరు కూడా మారు మనసు పొందారు. లక్ష్మయ్య మాధవి ఇద్దరు